ఉండాలి, వాటిని తిప్పికొట్టాలని మీకు తెలియజేస్తున్నాను. साथियों, आज एनडीए सरकार देश में इंडस्ट्रियल कॉरिडोर बनाने पर बल दे रही है. यहां भी देखिए कितने एक्सप्रेसवे बन रहे हैं. चारों तरफ 4 लेन 6 लेन हाईवे बन रहे हैं. नंदियाल एरागुंटला रेलवे लाइन का काम पूरा हो चुका है. नई कडप्पा बेंगलुरु रेलवे लाइन स्वीकृत हो चुकी है. कडप्पा एयरपोर्ट के नए टर्मिनल का निर्माण हो रहा है. आने वाले 5 साल में इंफ्रास्ट्रक्चर के ऐसे हर काम का और विस्तार होगा. बीजेपी ने घोषणा की है कि साउथ में भी बुलेट ट्रेन चलाई जाएगी. आप मुझे बताइए, आंध्र प्रदेश में बुलेट ट्रेन चलनी चाहिए कि नहीं चलनी चाहिए? మిత్రులారా, నేడు దేశంలో పారిశ్రామిక కారిడార్ల నిర్మాణకు ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఇది కూడా చూడండి, దేశంలో అనేక రకాలుగా ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మాణం అవుతున్నాయి. అన్ని వైపులా 4 లేన్లు 6 లేన్లు జాతీయ రహదారులు నిర్మాణం అవుతున్నాయి. ఇక్కడ నంద్యాల ఎర్రకుంట్ల రైల్వే లైన్లు పనులు పూర్తయ్యాయి. కడప బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ ఆమోదం లభించింది. కడప విమానాశ్రయానికి కొత్త టెర్మినల్ నిర్మాణంలో ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో మౌలిక సదుపాయాల పనులు మరింతగా విస్తరిస్తాయి. బీజేపీ ప్రకటిస్తుంది ఏమిటంటే దక్షిణాది రాష్ట్రాలకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలని. మీరు నాకు చెప్పండి, ఆంధ్రప్రదేశ్కి బుల్లెట్ ట్రైన్ కావాలా వద్దా? साथियों, रायलसीमा के किसानों का जीवन सिर्फ और सिर्फ एनडीए सरकार ही बदल सकती है. यहां टमाटर बहुत उगाया जाता है. आने वाले 5 साल में हम टमाटर जैसी सब्जियों के लिए स्पेशल स्टोरेज के क्लस्टर बनाने जा रहे हैं. पुलिवेंदुला में बनाना प्रोसेसिंग क्लस्टर से किसानों और नौजवानों को बहुत लाभ हो रहा है. आने वाले 5 सालों में फूड प्रोसेसिंग इंडस्ट्री का विस्तार होगा. इसमें भी एफपीओ यानी फार्मर प्रोड्यूसर ऑर्गेनाइजेशन को मदद दी जाएगी. మిత్రులారా, రాయలసీమలో రైతుల జీవితాన్ని కేవలం ఎన్డీఏ ప్రభుత్వమే మార్చగలుగుతుంది. ఇక్కడ టమాటా పంటను విస్తారంగా పండిస్తారు. రాబో 5 సంవత్సరాల్లో మేము టమాటో మరియు ఇతర కూరగాయల కోసం ప్రత్యేక శీతల గిడ్డంగులు క్లస్టర్లను సృష్టించబోతున్నాం. పులివెందుల్లో అరటి పండు ప్రాసెసింగ్ క్లస్టర్ల వల్ల రైతుకు యువతకు లబ్ధి చేకూరుతుంది. రానున్న 5 సంవత్సరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మరింతగా విస్తరిస్తుంది. ఇందులో కూడా ఎఫ్పిఓ రైతు ఉత్పాదక సంస్థలకు సహకారం అందించబడుతుంది. एनडीए के जितने भी हमारे ये कैंडिडेट हैं, एमएलए का चुनाव भी साथ साथ है. हमारे सभी एमएलए के जो उम्मीदवार हैं, आप सबसे मेरा आग्रह है, इस क्षेत्र के कल्याण के लिए इन सबको विजयी बना करके भेजिए. इनके अलावा राजमपेट लोकसभा सीट से भाजपा प्रत्याशी मेरे मित्र किरण कुमार रेड्डी, चित्तूर लोकसभा सीट से टीडीपी प्रत्याशी प्रसाद राव, तिरुपति लोकसभा सीट से बीजेपी प्रत्याशी वाड़ा प्रसाद राव, कडप्पा लोकसभा सीट से टीडीपी प्रत्याशी भूपेश रेड्डी, इन मेरे सभी साथियों को जिता करके दिल्ली भेजिए.
और जब आप इनको वोट देंगे ना तो वोट दिल्ली में सीधा मेरे खाते में जमा होगा। साथियों, ज्यादा से ज्यादा मतदान कराएंगे, ज्यादा से ज्यादा पोलिंग बूथ जीतेंगे। अच्छा, मेरा एक काम करेंगे, घर घर जाइएगा और कहिएगा कि अपने मोदी जी आए थे और मोदी जी ने आप सबको नमस्कार कहा है, मेरा नमस्कार पहुंचा देंगे। बोलिए भारत माता की जय। भारत माता की। बहुत बहुत धन्यवाद। మిత్రులారా, ఎన్డీఏ నుంచి మనకున్న అందరు అభ్యర్థులు ఎమ్మెల్యేగా మీరు ఓటు వేసి పంపించాలని నేను కోరుకుంటున్నాను. వీరితో పాటు రాజంపేట లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నా మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని మీరు ఓటేయాలి. చిత్తూరు లోక్సభ టీడీపీ అభ్యర్థిగా ప్రసాదరావు గారికి మీరు ఓటేయాలి. తిరుపతి లోక్సభ సీటుకి బీజేపీ అభ్యర్థిగా వరప్రసాదరావు గారికి మీరు ఓటేయాలి. కడప లోక్సభ సీటుకి టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి గారికి మీరు ఓటేయాలి. మిత్రులారా, మీరందరూ కూడా వాళ్ళని ఎంపీలుగా చేసి ఢిల్లీకి పంపించాలి. వాళ్ళు నాకు బలాన్ని చేకూరుస్తారు, వాళ్ళు నాతో తోడే ముందుకెళ్తారు. మరి మీకు ఒక పని అప్పచెప్తున్నాను, మీరు చేస్తారా? మీరు ఇంటింటికి వెళ్ళండి, చెప్పండి మీ సేవకుడు మోదీ మీకు నమస్కారం చెప్పాడని. వాళ్ళ నమస్కారం నాకు ఆశీర్వాదంగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ప్రతి ఇంటికెళ్ళి నా నమస్కారం తెలియజేయండి. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు ఈ కలికిరిలో ఈ ప్రజాగలం సభకు విచ్చేసినటువంటి మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, మన పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ఇతర ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఈ కలికిరిలో ఈ ప్రజాగలం సభకు విచ్చేసినటువంటి మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, మన పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ఇతర ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, మీడియా